విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధూమపానాన్ని, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమంలో పలువురు ప్రముఖుల పిలుపు. బ్రోకర్లు, రౌడీలతో బెదిరిస్తున్నారంటూ వాపోయిన భీమిలి, అన్నవరం, తొర్రడాం రైతుల ఆవేదన. జనసేన నేత పీతలమూర్తి యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతులు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణ. సిపిఎస్, జిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తామన్న చైర్మన్ సూర్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే, అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే, కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడ జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024న ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే, పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన 25/7/2024 సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన ఒక రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను
మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు. హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే CEO ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, అటెస్టేషన్ ఫారం 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు. కాబట్టి అటన్నిటిని కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ రాయడం జరిగింది. మత్తు పదార్థాల సేవనం ధూమపానం వల్ల కలిగే అనేక నష్టాలను వివరిస్తూ భావితరాలకు అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతమ్మధార లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పొగాకు ఉత్పాదిత రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయని పేర్కొన్నారు. పొగాకు వాడకం ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతోందని వెల్లడించారు. ధూమపానం చేసేవారికే కాదు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనారోగ్యాన్ని కలిగిస్తుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల రాబోయే అనర్థాలను వివరించి పేపర్ దృశ్యాలు, యాస్ట్రేలను ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవం మీద ఏదో ఒకటి చేయాలని తాపత్రం సుమారుగా 19 సంవత్సరాల క్రిందట ఒక ప్రేరణ వచ్చి నేను చిన్న చిన్న అట్టముక్కలతోటి పట్టుకుని బీచ్ ఒడ్డున పెడతా ఉండేవాడిని. అది అలా చేరి ఇది పెద్దదయ్యి లాస్ట్ ఇయర్ కనమలక్ష్మి బ్యాంకులోని, ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇక్కడ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని జనరల్ హాస్పిటల్లోని పెట్టడం జరిగింది. ఈ కారణం ఏంటంటే ఇప్పుడు యువత ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం అయినప్పటికీ పొగాకు, చుట్ట, బీడి అన్నది కొంచెం తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా గుట్కా ఇలాంటివన్నీ బాగా పెరుగుదలకు వచ్చినాయి. మనం చూస్తున్నాము రేవు పార్టీలు అని అదని ఇదని మత్తు ఇంజక్షన్లు ఇవన్నీ. దీని నుంచి ఈ యువతని సక్రమైన మార్గంలో పెట్టాలి అనేసి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఈ హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగిన తర్వాత మహేశ్వరరావు గారు ఒప్పుకోవటం, తర్వాత దీని మీద అవగాహనతో పాటుగా అక్కడ యాస్ట్రేలు పెట్టానంటే కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి ఇచ్చిన సింబల్ ఏంటంటే, దీనికి ప్రత్యేకంగా సింబల్ ఇచ్చింది ఒక యాస్ట్రేలో ఒక పువ్వుతో ఉన్నటువంటి దాన్ని ఒక సింబల్గా ఇవ్వడం జరిగింది. అందుచేతే ఆ యాస్ట్రేల్ కలెక్షన్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇది చూసిన తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ పిల్లలు వీళ్ళు దీనికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే హాస్పిటల్లో పెట్టాను కూడా కారణం అదే. స్కూల్ పిల్లలు అంటే సెలవుల వల్ల కొంచెం తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా పెద్దలందరూ వచ్చారు. ఈ సందేశాన్ని మ్యాక్సిమం చెప్తున్నాము. ఒకటి, యువత దీనికి దూరంగా ఉండాలి, సరైన చట్టాలు ఉండాలి, లేదంటే ఉన్న చట్టాలను సవరించాలి. ముఖ్యమైనటువంటిది ఏంటంటే అవసరమైతే ఈ మాదక ద్రవ్యాల మీద ఉన్నటువంటి నష్టాలని వివరిస్తూ పాఠ్యాంశాల్లో స్కూల్ పాఠాలలో కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యాంటీ టొబాకో డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, సో దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, వాటిని ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు అనేది అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో చాలా ఎగ్జిబిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి యాస్ట్రేస్ కానీ తర్వాత కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్ట్రేస్, సిగరెట్స్, ఆహారం వీటన్నిటిని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. సో ఈ పొగాకు ఉత్పత్తులు అనేది ఇది చాలాపు 13వ శతాబ్దం నుండి కూడా ఇది ఉంది. 13వ శతాబ్దంలో ఈ యొక్క పొగాకు యాక్టివిటీస్ అంతా కూడా మెడికల్ ప్లాంట్ కింద దీన్ని అనుకునేవారు. ఏమన్నా నొప్పిన వారికి కానీ వాటికి కానీ వాడుతూ ఉండేవారు. సో తర్వాత కాలంలో ఏమైందంటే ఈ యొక్క చుట్ట, బీడి, సిగరెట్టు, అలాగే ఖైని, అలాగే పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రజలు ఆస్వాదించడం నేర్చుకున్నారు. సో దానివల్ల వారి యొక్క ఆరోగ్యం బాగా దెబ్బతిని ఇటు
ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్లు కానీ అలాగే రిమైనింగ్ క్యాన్సర్స్ ఏ ఒకటి రావడానికి కూడా దీనివల్ల ఎక్కువగా మనకు తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ మన క్యాన్సర్ మరణాల్లో దాదాపు 30% వరకు కూడా ఈ యొక్క పొగాకు అలవాట్లు ఉండటం వలన నోటి క్యాన్సర్లు కానీ లేకపోతే రిమైనింగ్ క్యాన్సర్స్ ఏవైతే వస్తున్నాయో వాటి వలన చాలామంది మరణం సంభవిస్తోంది. సో క్యాన్సర్తో పాటు కొంతమందికి టీబీ కూడా ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తి మానేయాలి. సో మనందరం చాలా కాలం నుండి మనం తెలుస్తున్నాం. సో మీరు కన్యాశుల్కంలో కూడా మనం విన్నాం, పొగాకు తాగిన వాడు దున్నపోటై పుట్టినని. అలాగే చాలా ఎక్కువగా ఇది ఒక ఫ్యాన్సీగా తయారైంది. సో దీనివలన మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ లంగ్ క్యాన్సర్ కూడా రావడం దీనివల్ల ఎక్కువగా తటస్థిస్తోంది. కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ కానీ అలాగే టీబీ కానీ ఇలాంటివన్నీ వచ్చి తెచ్చుకుని దాని ద్వారా మరణం పొందే కంటే కూడా వీటన్నిటినీ కూడా నివారించి రాబోయే కాలం వారికి బహుశా ఈరోజు చెబుతున్నాం ధూమపానం చేస్తే హానికరం అని. ఈ పొగాకు పండించడంలో మన సౌత్ ఇండియా చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇట్లాగా అనేక రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహారు, పశ్చిమ బెంగాల్ వీటన్నిటిలో కూడా వీటిని విరివిగా పండిస్తాం వల్ల చాలామందికి ఇది ఉపాధి కలిగిస్తుంది. కానీ సో ఈ ఉపాధి ఎవరైతే పోగొట్టుకుంటారో దీన్ని నిషేధించడం వల్ల వారందరూ కూడా ఉపాధి అవకాశాలను కల్పించి దీన్ని పూర్తిగా నిషేధించి రాబోయే తరం వారికి వారు మంచి ఆరోగ్యంతో ముందుకు జీవనం సాగించడానికి ఆస్కారం కలిగించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాం. మానవతావాది మహామనిషి దర్శక నిర్మాత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. విశాఖ దక్షిణ జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 350కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన నటశేఖర కృష్ణ తర్వాత రాజకీయాలలో పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రను వేసుకున్నారన్నారు. తండ్రికి మించిన తనయుడిగా హీరో మహేష్ బాబు సేవా కార్యక్రమాలను చేస్తూ ఎందరో చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేసి తన ఉదారతను చాటుకున్నారన్నారు. సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానాన్ని చెప్పుకోవడం ఆనందంగా ఉందంటూ వారు తెలిపారు. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని నెలకొల్పే వరకు వంశకృష్ణ శ్రీనివాస్ వెంట తాము ఉంటామని స్పష్టం చేశారు. కృష్ణ గారి 81వ పుట్టినరోజు విశాఖపట్నంలో కనివిని ఎరిగిన విధంగా జరుపుకుంటున్నాం. దీనికి కారణం విశాఖపట్నంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేవారు. అది కాకుండా మొట్టమొదటిసారిగా ఈసారి కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా కృష్ణ గారి విగ్రహం పెట్టడం జరిగింది. మా దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో విగ్రహం పెట్టనివ్వకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందువలనంటే విగ్రహం కట్టి ఎర్రగొట్టిన ఘనత అతనికే జరిగింది, అతనికే వర్తిస్తుంది. ఎందువల్లంటే మేము అందరం కృష్ణ గారి అభిమానులం అంతా మేము వంశకృష్ణ గారి దగ్గరికి వెళ్తే మాకు మొట్టమొదటిసారిగా ఒకే మాట ఇచ్చారు, నేను గెలిచిన 3 నెలల్లో విశాఖపట్నంలో విగ్రహం కట్టిస్తాను, ఎన్ని నాకు విగ్రహం కట్టించి మీకు ఇస్తానని చెప్పి మాకు వాగ్దానం చేశారు. అదేవిధంగా మేము కృష్ణ గారి అభిమానులైన మేము వంశకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన మాట విధంగా వంశకృష్ణ గారు మాకు విగ్రహం కట్టిస్తే మీకు జీవితకాలం రుణపడి ఉంటామన్నా అని మేము మా అసోసియేషన్ తరపు నుంచి మేము అభ్యర్థిని కోరుకుంటున్నాం. ఏ విధంగా అంటే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వంశకృష్ణ గారికి మేము జీవితకాలం కూడా మేము అతనికి సపోర్ట్ చేస్తూ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పటికీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కృతజ్ఞత తెలుపుకొచ్చుకుంటాం. 81వ జయంతిని పురస్కరించుకొని ఇక సంగం సబ్ థియేటర్ ద్వారా రాజశేఖర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ అందరికీ ఇక్కడ భోజనాలు బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని అలాగే మరి నన్ను కూడా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషదాయకం. మరి ప్రత్యేకమైన విషయం ఏంటంటే
ఇక మరి కృష్ణ గారు అనేసరికి కలర్ కానీ స్కోప్ కానీ అలాగనే మరి జేమ్స్ బాండ్ పిక్చర్స్ కానీ కౌబాయ్ పిక్చర్స్ కానీ లేదంటే మరి ఆయన మీ అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు తీసుకొచ్చి ఈ దేశానికే ఒక గర్వకారణమైనటువంటి ఒక నిర్మాతగా కానీ నటుగా కానీ మంచి వ్యక్తి. అలాగనే మరి వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు కూడా ఈరోజు ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకొని మరి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తున్నటువంటి కృష్ణ గారికి జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి సద్గతులు కలగాలని ఆ పార్వతి పరమేశ్వరులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే మరి మహేష్ బాబు గారికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆయన పేరు సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మహేష్ బాబు కృష్ణ సిటీ వైడ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మా తమ్ముడు మధ్య రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం అలాగే అన్నదానం జరుగుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కృష్ణ గారే. మంచికి మానవత్వానికి మారుపేరు. ఎక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఎక్కడ ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నానని ముందు డొనేషన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అభయహస్తం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి. మీ అందరికి కూడా తెలిసిన విషయం మరి కృష్ణ గారు. అలాంటి వ్యక్తి వాళ్ళ మన మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ మహేష్ బాబు గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా మానవత్వంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరగాలని ఇంకా కూడా అన్ని విధాల దేవుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాంటి మంచి మనుషులు అరుదుగా ఉంటారు. డబ్బులు చాలామందికి ఉంటుంది. అవి నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే వ్యక్తులంటే మాకు చాలా అభిమానం. సో ఆ విధంగా ఆయన మేము అభిమానిస్తూ ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అనేది తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా అడిగారు ఒక విగ్రహాన్ని పెట్టాలని. ఖచ్చితంగా 100% పెట్టిస్తాం. ఆయన్ని స్మరించుకునే విధంగా ఉండే విధంగా మంచి సర్కిల్లో మంచి విగ్రహాన్ని పెట్టించడానికి ఖచ్చితంగా కన్ఫామ్గా చేయిస్తారని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మే 20వ తేదీన తాము సాగు చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి పరిశీలించిన తర్వాత బ్రోకర్ త్రిలోద్ రౌడీలతో వచ్చి భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రయత్నం చేశారని భీమిలి మండల అన్నవరం తూడెం గ్రామాల రైతులు సాగుదారులు ఆరోపించారు. శుక్రవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జనసేన నేత పీతలమూర్తి యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు తమకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన బ్రోకర్ త్రిలోద్ జిల్లా కలెక్టర్ మల్లికార్జునుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. హైకోర్టులో స్టేట్ స్కోలో ఉన్న కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జవహర్ రెడ్డి ఒత్తిడి కారణంగా కలెక్టర్ మల్లికార్జున సిఫార్సులతో అక్రమంగా తమ సాగు భూములను స్వాధీనం చేసుకునేందుకు త్రిలోద్ కొందరు రౌడీలు కింది స్థాయి అధికారులతో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 30వ తేదీ గురువారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో తమ భూములను ఆక్రమించి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా తాము తీవ్రంగా ప్రతిఘటించామని చెబుతూ ఆ వీడియోలను ప్రదర్శించారు. తమ ప్రాణాలు పోయినా దశాబ్దాలుగా తమ సాగులో ఉన్న భూములను వదిలేది లేదని వారు స్పష్టం చేశారు. 20వ తారీఖునే జవహర్ రెడ్డి గారు వచ్చారండి. వచ్చి చూసి భూములు చూసి వెళ్ళారండి. నిన్న ఆఫీసర్లు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు పెద్దలు మా ఊరు పెద్దలు పోలీసులు రౌడీలు వాళ్ళు కలిపి వచ్చి మమ్మల్ని తోలగొట్టి తంబాల పాతన చేస్తే మేము అడ్డుకున్నాం. మేము వదలమని చెప్పాము. వేరే భయం వచ్చినా మేము మా భూమిని మేము కాపాడుకుంటాము. మూర్తిని సమర్పించి మాకు న్యాయం చేయమని అతన్ని సమకూర్చాం. 91లోనండి మాకు 2 ఎకరాల వరకు పట్ట ఇచ్చారండి. మా 50 సెంట్లోనూ 6 ఎకరాల 50 సెంట్లు ఉందండి. తోట ఉంది, జీడి తోట ఉంది, తర్వాత చౌడి తోట ఉందండి. దానిలో ఉన్నామండి. ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి ఏంటి లేదు 4 సంవత్సరాలు అవుతుందండి కోర్టు కేసు. హైకోర్టుకి వెళ్ళి చేసి తెచ్చుకున్నాం. చేసి తెచ్చుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు. కొత్త జీవి వచ్చింది, మీకు నేను చేసి చెల్లుకునేది మీరు వెళ్ళి ఏ కోర్టు చేసుకుంటారో ఏడు చేసుకుంటారో మేము తంబాలు వేసేస్తామంటే మేము చచ్చిపోయినా మేమైతే మాత్రం తంబాలు వేయమని చెప్పాం. లోకల్లో అన్నవరం పెద్దలు ప్రెసిడెంట్లు మాది అన్నవరం ఏరియా ఉంది. మీకు ఇప్పుడు ఇక్కడ మీకు భూమి లేదు, మీకు ఎక్కడ ఉంటే తెచ్చుకోండి. దానితో మా ఊరి పెద్ద మనుషులు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు వీళ్ళు కలిపి మాకు ఈ అన్యాయం చేయడం బయలుదేరండి. మేము అన్నవరం పంచాయతీ మీద నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉందండి. 50 సంవత్సరాల వయసు.
96 నుంచి నాకు పన్ను రసీదులు అడంగల్లో పేరు అన్నీ ఉన్నాయండి. కన్నా మొత్తం అడ్డిస్తే చాలా నచ్చ చెప్పారు. ఆర్ఈ పిఆర్ఓ అక్కడ పెద్దలు అందరూ నచ్చ చెప్పారండి. నేను అనలేదండి. మా అమ్మగారి పేరు మీద 2 ఎకరాలు ఉంది. అందులో మాకు మా అక్కకు ఒక 80 సెంట్లు, మాకు 80 సెంట్లు ఇచ్చారు. దాన్ని మాకు ల్యాండ్ పోలింగ్ కలిగితే ఇవ్వడానికి అంగీకారం చేత మేము కోర్టుకు వేసాము. అది మీ స్టేట్ తెచ్చుకున్నాం. దాన్ని మీకు లేదు చల్లవు, అది చెల్లుబడి కాదని చెప్పి 79లో మా తాతయ్య గారికి డీఫారం పట్టా ఇచ్చారండి. ఈ రోజు అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి మా పంచాయతీ మీద ఉన్న భూములు మీకు ఎలాగొచ్చాయి అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి రౌడీ మోకటి తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి భూములు లాక్కోవడానికి ప్రయత్నించారండి. అయినప్పటికీ కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము భూముల నుంచి కదలమనేసి మేము అక్కడే ఉంటే చివరికి వాళ్ళే మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వైసీపీ రాబందులు వందల వేల ఎకరాలు అన్యాయంగా అక్రమంగా అమాయక పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభ పెట్టి దోచుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళకి ముందస్తుగా రైతులు అగ్రిమెంట్లు చేయించుకున్నారో జియో 596 రాక మునిపే ఒక కుట్రలో భాగంగా వీళ్ళు దోచుకునేటువంటి భూములకి అమాయక రైతుల నుంచి అగ్రిమెంట్లు చేసుకుని వాటికే ప్రియోర్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించి దఫదఫాలుగా ఇస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజల వేలో తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన కుమారుడి యొక్క బినామీలు తిలోక్ అనేటువంటి కీలక సూత్రధారి ఒక బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఈ భూముల్ని కొట్టేసి రిజిస్ట్రేషన్ వారి బినామీలు ఏ విధంగా చేయిస్తున్నారో వాస్తవాల్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ల ద్వారా సర్వే నంబర్లతో గ్రామాల పేరుతో రాష్ట్ర ప్రజలను కూడా చెప్పన్నాం. ఇప్పటికీ కూడా ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, స్వచ్ఛంద దళిత సంఘాలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ముక్త ఘట్టంతో గవర్నర్ గారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బడుగు బలైన వర్గాలు చెందినటువంటి రైతుల భూముల్ని, అసైన్ భూముల్ని బలవంతంగా లాక్కొని దోచుకొని గుంజుకుంటున్నారని. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి భోగాపురం పక్కన ఉన్నటువంటి అన్నవరం స్టూడెంట్ గ్రామస్తులకి అన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళు 40 ఏళ్ల పైగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఫలసాయం అనిపిస్తున్నటువంటి అలాగే అనేకమైన సర్వే నెంబర్ ఉన్నటువంటి ఆ సాగు భూమిని దోచుకోవడానికి ప్రత్యక్షంగా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ అమాయక రైతుల యొక్క పొలాల్లో గోలు పాడేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే రైతులు ఈ ఫలసాయం ఏపీ మా అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా భయా శ్రీనివాసరావు నియమితులయ్యారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన మా అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కమిటీ సభ్యులంతా శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు చాలా అత్యంత బాధ్యతను అప్పగించారని, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న నటీనటులకు పూర్తి సహాయ సహకారాలను తన వంతు బాధ్యతగా అందిస్తానన్నారు. వారి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులున్నా నటులంతా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్వారపు రాజు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో తమ అసోసియేషన్ తో కలిసి పనిచేస్తున్నామని, దీనిలో భాగంగా అన్ని జిల్లాలకు నూతన కమిటీల నియామకాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేవలం సభ్యుల యొక్క సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఈ ఏపీ మా పనిచేస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాదులో, ఆనాటి హైదరాబాదులో మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఎలాగైతే డెవలప్మెంట్ చేసుకున్నామో ఈనాటి విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా మా అసోసియేషన్ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధానంగా మరి చేయడానికి మా కార్యాచరణ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే సంక్షేమం, అభివృద్ధి, కనీస వేతనం అందజేయాలన్న కోరికతో ఈ యొక్క సమావేశానికి మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులందరి సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా మరి మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏపీ మాలో సభ్యత్వం తీసుకుని వారికి ఇండస్ట్రీలో అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. అయితే ఇక్కడ ఏపీ మా ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ఒక అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముందుగా మన సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
నాకు అత్యంతమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పారు విశాఖ జిల్లాకి. నాకు ఉన్నంత వరకు తప్పనిసరిగా నేను ఈ మా అసోసియేషన్ పెంపుదలకి కృషి చేస్తానని, ఎందుకంటే ప్రతి ఒక్క నటీనటులకు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని, వారి గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా నేను ఫైట్ చేసి ఈ మా అసోసియేషన్ నన్ను నమ్మించినందుకు ఈ పోస్ట్కి నేను ఈ అధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని మీ అందరి ముందు, తర్వాత ఈ సభ్యులందరి ముందు కూడా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నేను చెప్తా ఉన్నాను. అందరికీ తలలో నాలుగులా ఉంటాను. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు. మన విశాఖపట్నంలో ఉన్న నటీనటులందరూ కూడా నన్ను సంప్రదించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఈ మేరకు పాతగాజువాక ట్రాఫిక్ స్టేజ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించిన కమిషనర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామన్నారు. వాహనాల నియంత్రణ, అతివేగంగా వాహనాలు నడిపిన ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారన్నారు. శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్ల పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్టేజ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ సిపి ఫకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీ వాసుదేవ్, సౌత్ ఏసీపీ త్రినాథ్, ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, నాగరాజు, ఎర్రంనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈరోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద. తర్వాత ఏ విధంగా సిటిజన్స్తో, రోడ్ యూజర్స్తో మాట్లాడాలా, ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా, వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్. ఇది కాకుండా డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళకు కావాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. So I'm very happy today that we are able to launch this program in Visakhapatnam city, where దాదాపు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం. కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం. దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ. దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్, తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ and Dr. Fakirappa, Joint Commissioner of Police, they have taken lot of initiative and lot of hard work is put into this. దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి. ప్రెస్, మీడియా అందరు కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్తే డెఫినెట్లీ సిపిఎస్, జిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్తో ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక కృషి చేస్తుందని రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఆవరణలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 12వ పిఆర్సీ సత్యరాముల కాలంలో డిఎల్హెచ్ఎఫ్ చెల్లింపు జరగాలని కోరారు. 25,000 కోట్లకు పైన పెండింగ్ లో ఉన్న పిఆర్సీ, డిఏఎస్ఎల్, ఏపీజీఎస్ఎల్ఐ బకాయిల చెల్లింపు సత్వరమే జరగాలని కోరారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పెన్షన్లను కూడా అందించాలని, ఇది చట్టబద్ధం చేయడం అనివార్యమని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో తాత్సారం తగదని మండిపడ్డారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఘాల వ్యవస్థ తన ప్రతిష్టని దిగజార్చుకుంటూ ఉద్యోగుల కనీస హక్కులని కూడా మాట్లాడలేనటువంటి స్థితికి చేరుకుని ఆఖరికి జీతం పెన్షన్ కూడా 1వ తారీఖు వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితికి నెట్టివేయబడి దాన్ని కూడా పైకి మాట్లాడలేక వాళ్ళకి ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘాలు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి రాజకీయ భజన చేస్తూ తమ స్వీయ అస్తిత్వం కోసం మాత్రమే మనుగడ సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, సర్వీస్ పరమైనటువంటి అంశాలు, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు పేరుకుపోయి ఉన్నటువంటి నేపథ్యంలో మరి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా ఆనాడు గత సంవత్సరం ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలి, ఉద్యోగుల్ని చైతన్యవంతం చేయాలి, మన సమస్యల్ని మనం ప్రస్తావించడానికి భయపడాల్సిన అవసరం లేదు, హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలకి నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి చట్టరూపం ఇమ్మని చెప్పి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి గవర్నర్ గారిని కలిసి జనవరి 2023 19వ తేదీన వారికి మెమరాండం సమర్పించడం జరిగింది. ధూమపానాన్ని, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమంలో పలువురు ప్రముఖుల వెల్లడి. బ్రోకర్లు, రౌడీలతో బెదిరిస్తున్నారంటూ వాపోయిన భీమిలి, అన్నవరం, తోడెం రైతుల ఆవేదన. జనసేన నేత పీతల మూర్తి యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతులు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణ. సిపిఎస్, జిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తామన్న చైర్మన్ సూర్యనారాయణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.